యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత మరియు ఈ గుడి పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2008 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నేను రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటగా నేను లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, ఆ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వామి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం సాధించుకున్న అదృష్టం నాకు ఇది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు స్వామి గారి ఆశీస్సులతో నాకు ఆ అదృష్టం దక్కింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి పునర్నిర్మాణమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ గారు సంజయ్ రెడ్డి గారు మరియు భరత్ గారు కౌన్సిలరు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ, మీ అందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది. ఇది ఒక పేదల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చే హామీలను ఒక క్రమంగా కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక సామాజిక న్యాయం తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే ఉందో అహంకారపూరితమైన ఈ నియంత పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాచరిక పాలనపై ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది, ప్రజాస్వామ్యం మళ్ళీ ఈరోజు మన పునరుద్ధరించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ శాసనసభ్యులు మన ఐలయ్య గారిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించిన ఆలేరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా ఇక్కడ శాసనసభ్యుడు ఐలయ్య గారు నేను పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో సేవా కార్యక్రమం ఉండి చాలా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. 2018లో నాకు కూడా సహకారం అందించిండు. మునుగోడు ఎమ్మెల్యేగా నా గెలుపులో కృషిగా సహకారం అందించిండు. అదేవిధంగా నా సపోర్టు ఎప్పుడు కూడా ఐలయ్య గారికి ఉండేది. నేను ఎప్పుడు కూడా తప్పకుండా నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పి నేను చెప్పినట్టు నిజంగా మీ అందరి ఆశీస్సులతోటి, లక్ష్మీనరసింహ గారి ఆశీస్సులతోటి ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టడమే కాక గవర్నమెంట్ విప్గా కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక పదవి కూడా వచ్చింది. కాబట్టి ఆయనకు కూడా భగవంతుని ఆశీస్సులతోటి మీ అందరికి మంచి సేవ చేయాలని చెప్పి ఐలయ్య గారు కూడా ఆలేరు ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ తప్పకుండా నేను కుటుంబ సమేతంగా కొన్ని రోజుల తర్వాత తప్పకుండా స్వామివారి దర్శనం కోసం వస్తాను. ఈరోజు వరంగల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతూ మరి అదేవిధంగా జనగామలో మా తల్లిగారి పేరు మీద నిర్మించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఉద్దేశం కంప్లీట్ అయింది. కాబట్టి త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఏర్పాట్లను పరిశీలించి మార్గ మధ్యంలో ఈ దారిలో పోకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి తప్పకుండా అని చెప్పి అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత లేట్ అయినా కానీ నాకు అధికారులు, ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు స్వాగతం పలికి, మన టెంపుల్ అధికారులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ, బ్రాహ్మణ పండితులందరూ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసి నాకు దర్శన భాగ్యం కలిగించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.